అంటే ఇప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా నార్మల్ చెప్పాలంటే. అబ్బాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇప్పుడు ఇది అమ్మాయి ఇది అబ్బాయి మోగుతుంది, లేదా ఇదే ఉంటుంది. అంటే ఏమంటున్నానంటే మంచికి వాల్యూ లేదు, చెడుకే వాల్యూ ఉంది ఎక్కడైనా. సోషల్ మీడియా కూడా అంతే. ఎప్పుడన్నా ఇంత టాలెంట్ ఉంది కదా, టీవీ ఛాన్సెస్ కోసం మూవీస్ కోసం అనవసరంగా కష్టపడి టైం వేస్ట్ చేసుకున్నా ఎప్పుడు నేను అసలు నాకు అనుకోకుండానే ఛాన్స్లు వచ్చినాయి. నేనైతే అయితే ఉదయ్ భాను లక్కని అందరూ పిలిచేవాడిని. అమ్మ అడిగింది అనమాట, D2 ఎందుకు చేయట్లే నాన్నను అని. చేస్తామ్మా అన్న, పోయినా చేసిన. కానీ మా రాకేష్ మాస్టర్ చేయబట్టి మీరు చేశారు. D2 చేశాను కదా నేను. D2 8 ఎపిసోడ్లు, కొరియోగ్రాఫర్ లేకుండా టాప్ 1లో ఉన్నా. మరి మీరు ఇప్పుడు ఎందుకు చేయలేదంటే అక్కడ సిస్టమ్ నాకు నచ్చలే. ఇప్పుడు చెప్పానుగా, ఒక చెయ్యి మాస్టర్, ఒక చెయ్యి స్టూడెంట్, రెండు మోగుతున్నాయిగా. ఈ చెయ్యి వంకర చెయ్యి నేను ఎట్టగొట్టను. నాకు ఎక్కడ అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర భయపడద్దు. అర్థమైందా? నేను చెట్టు కింద, ఇప్పుడు మీ ఏరియా ఉందా, ఆ చెట్టు కింద నిల్చోనైనా నేను పేరు సంపాదించుకునే దమ్ముంది. ఈ ఏరియాలో కూడా నెల రోజులు ఉంటే ఒక 100 మందిని సృష్టించుకుంటా, అది నాలో ఉంది. ఎప్పుడు ఎవరికి భయపడను, నా టాలెంట్ నేనే నమ్ముకుంటా. నేను నెలకి 5 లక్షలు సంపాదిస్తాను. నెలకి 5 లక్షలు? 5 లక్షలు 5 లక్షల్లో మస్తు ఖర్చు పెడతాను. నాకు అన్నీ ఉన్నాయి, లేనిది ఒకటే సినిమా కొరియోగ్రాఫ్ ఒకటే లేదు. అది కూడా ట్రై చేస్తున్నా. అల్లా దయ వల్ల ఈ ఇయర్ అయిపోతుంది అంతేగా ఇన్షాల్లా. ఇంకా అట్లానే ఇంకేంటి ప్రాజెక్ట్స్? మూవీస్ ఒకటేనా లేకపోతే? మూవీస్ అంటే నేను ఆల్బమ్స్ చేశా. ఆల్బమ్స్ ఎవరికి తెలియదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ యూట్యూబే ఎవరికి తెలియదు. ఇంకా తెలియని నిజం కూడా ఒకటి కావాలి తెలుసుకోవాలి. చెప్పండి. మీకు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మా మిస్సెస్ హిందూ, మునిరత్నం ఆమె పేరు, నేను మున్ని అని పెట్టుకున్నా. నార్మల్ గా చెప్తారు కదా, అంటే ముస్లిమ్స్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ వేరే రిలీజ్ వాళ్ళని పెళ్లి చేసుకోరు అని. అంటే మాది ఎట్లా అంటే, నేను పర్సనల్ క్లాస్ చెప్పేటోడిని కోటిలో. అమ్మాయి రోజు నేను క్లాసు పోయేటప్పుడు ఆమె ఎదురు వచ్చేది. అయితే మాట్లాడుతూ 6 years ఫ్రెండ్షిప్ చేశాను. 6 సంవత్సరాలు ఓన్లీ ఫ్రెండ్షిపే. తర్వాత మా అమ్మోళ్ళు ఫోర్స్ చేస్తుంటే డైరెక్ట్ వాళ్ళ ఇల్లు చూపించా. చాలా ఫూర్ అనమాట. ఎంత ఫూర్ అంటే ఇక చెప్తే కూడా మీరు నమ్మరు, అంత ఫూర్. మా అమ్మ అన్నదిగా, ఎవరైతే నాన్న మంచి అమ్మాయి కావాలన్నా టక్కని చేసుకున్నాం. కరెక్ట్గా 1 year టైం పెట్టుకున్నాం. 1 year టైంలో ఇక్కడ బషీర్ బాగ్లో ఒక పెద్ద హోటల్, స్టార్ హోటల్ చేసుకుని ఇప్పుడు నాకు 2 కొడుకులు. పెళ్లి చేసుకుని కూడా 12 సంవత్సరాలు అవుతుంది. మంచి లైఫ్ మాది. కానీ కొంతమంది వెధవలు లవ్ జిహాద్ ఎవరిని కూర్చున్నా వచ్చేది రక్తమే. ఈ జేదవులకు తెలియదు. ఇప్పుడు నేనున్నా మీకోసం అంటే ఆవిడ మీ హిందీ మాట్లాడడం అంతా నమాజ్ అవుతుంది. నెల రోజులు ఒక్క పొద్దు ఉంటాం ఇద్దరం కలిసి. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇలా ఏం పండగ? ఫ్రైడే రోజు. ఇవాళ పండగ ఏంటి తెలీదు. శ్రావణ శుక్రవారం దీపాలు వెలిగించింది మా ఇంటికాడ. తప్పేముంది? నేనున్నా. మా ఇంటి పక్కన రంగనాయకుల గుడి, మా గుడి కట్టిందే మా నాన్నోళ్ళు. మా ఇంటి పక్కన సాయిబాబా గుడి, మా ఇంటి పక్కన మన శివుడు గుడి. నేను శ్రీ మంజునాథ పాటకి బయటకు వచ్చిన, దేవుడు వాళ్ళ పాటకి. దేవుడు ఏ దేవుడు అని ముఖ్యం కాదు, మనం ఎంత ఎదుగుతున్నాం, ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. ఈ దేవుళ్ళు ఏందండి, అందరు దేవుళ్ళు ఒక్కడే. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, దేవుళ్ళు అని చెప్పి జనాలను చికాకు చేసి లవ్ జిహాద్. మా భార్య ఫోటో పెడితే లవ్ జిహాద్ అని పెడతారు ఊకే. మాకు పెళ్ళి 12 సంవత్సరాలు అయిందండి. ఆయనకి లేదు ప్రాబ్లం, ఆవిడకి మీకెందుకు అయ్యా లవ్ జిహాద్? ఏం లవ్ జిహాద్ అంటారు. మాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 12 సంవత్సరాలు మంచి సంసారంలో ఉన్నాం. లవ్ జిహాద్ అంటే అది అంటే జనాలకు కొంతమంది తెలియదు. సరే, ఇక్కడ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు డెవలప్ కావడానికి 2 క్వశ్చన్స్ వేస్తాం మిమ్మల్ని. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు యూట్యూబర్స్లో కానీ ఎవరికన్నా 1B ఉందా? 1 billion 1B సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఎందుకున్నారు తెలుసా? వీడు ఎదగంగానే ఇటు పక్క నుంచి ఒక 10 కళ్ళు చూస్తాయి, వెనక నుంచి ఒక 10 కళ్ళు, ఇటు 10 కళ్ళు. వాడిని సబ్స్క్రైబర్ కొట్టనియరు అనమాట. వేస్ట్ రా అంటారు. అదే హిందీలో ప్రతి ఒక్కడు వీడు సపోర్ట్ చేస్తాడు, వాడు ఎదుగుతాడు, వీడు సపోర్ట్ చేస్తాడు. 1B ఉన్నోళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. మొన్న ఇక్కడ దుబాయ్లో 1B ప్రోగ్రాం పెట్టారు, గోల్డ్ అండ్ డైమండ్ అవార్డు. 25 మంది మన హిందీ వాళ్ళు సౌత్లో వెళ్ళారు. మనవాడు ఒక్కడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే వెళ్ళనియరుగా ఇల్లు, షెడ్డి బట్టు, చెప్పులు బట్టు, లాస్ట్ దొరకపోతే ఈ జుట్టు బట్టు గుంజుతారు కిందికి. అట్లాంటి మన తెలుగు జనము ఎదగనియరు. వాడు సస్తంటే చూస్తారు కానీ ఎదగనియరు.